గైస్ మీరు ఇది చూసారో లేదో నాకు తెలియదు కానీ దీస్ వర్ మై బ్రైడల్ లుక్స్ ఫ్రమ్ 6 years ago. బట్ if I had to do it all over again right now in 2025, these are the things that I would wear. ఈ లుక్స్ని క్రియేట్ చేయడానికి నేను భాగ్యశ్రీ జ్యువెలర్స్తో పార్ట్నర్ అయ్యాను. సో వీళ్ళ దగ్గర ట్రెడిషనల్ సౌత్ ఇండియన్ జ్యువెలరీతో పాటు ఎక్స్క్విజిట్ డైమండ్స్ అండ్ గోల్డ్ జ్యువెలరీ కూడా ఉంది, విచ్ ఐమ్ వెరీ ఈగర్ టు ఎక్స్ప్లోర్. సో లెట్స్ స్టార్ట్ విత్ ద ఫస్ట్ లుక్, విచ్ ఇస్ మెహందీ. అవుట్ఫిట్లో రెడీ అయిపోయాను గైజ్, అండ్ ఐమ్ సూపర్ కిక్డ్ అబౌట్ ట్రయింగ్ అవుట్ ద జ్యువెలరీ బికాజ్ అవుట్ఫిట్ వచ్చేసి చాలా వైబ్రెంట్ కనిపిస్తుంది. మై ఒరిజినల్ లుక్ వాజ్ అ yellow అండ్ దిస్ ఇస్ అ పింక్, సో టోటల్ కాంట్రాస్ట్ ఉంది. కానీ ఇప్పుడు బ్రైడ్స్ ఇవే ప్రిఫర్ చేస్తున్నారంట. జ్యువెలరీకి వచ్చేసరికి నాకు 3 ఆప్షన్స్ ఇచ్చారు. లెట్ మీ షో యూ వన్ బై వన్. ఫస్ట్ వచ్చేసి ఈ సెట్. దిస్ ఇస్ సో బ్యూటిఫుల్. లైక్ ఐ లైక్ ద ఫ్యాక్ట్ దాట్ ఇది రివర్సిబుల్ ఉంది. బ్యాక్లో చూస్తున్నారా మొత్తం రూబీ కలర్డ్ పర్ల్స్ వచ్చాయి, సారీ రూబీస్ వచ్చాయి, నాట్ పర్ల్స్. అండ్ ఇది వైటిష్ ఉంది. ఐ ఫీల్ ద వైట్ విల్ గో బెటర్ ఆన్ దిస్ బ్లౌజ్. యా, ఇట్ లుక్స్ రియలీ నైస్. నాకు చాలా నచ్చింది. అండ్ కొంచెం గ్రీన్ కూడా ఉంది కదా, అది బాగా ఆఫ్సెట్ అవుతుంది ఈ పింక్ కలర్ బ్లౌజ్కి కదా. ఇందులో చాలా కంటెంపరీ అండ్ ట్రెండింగ్, లైక్ బ్రైడల్లో చాలా ఇష్టపడుతున్నారు ఈ మధ్య ఈ రైస్ పర్ల్స్ని. ఇవి ఉన్నాయన్నమాట. సో దిస్ ఇస్ ద ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ ఇస్ దిస్ ఎమరల్డ్ బీడ్స్ నెక్లెస్ అండ్ ఐ ఆమ్ ఫ్రాంక్లీ లవింగ్ ద లుక్ బికాస్ పింక్ ఉంది, దానికి టోటలీ ఆపోజిట్ కలర్ గ్రీన్ వచ్చేసరికి ఇట్స్ లుకింగ్ టూ గుడ్ కదా. సో ఇది ఒక ఆప్షన్ ఉంది. దిస్ ఇస్ గోల్డ్ అండ్ ఎమరల్డ్ బీడ్స్. అండ్ లాస్ట్ ఆప్షన్, మళ్ళీ ఐఎమ్ లవింగ్ ఇట్ అంటాను బికాస్ ఐ యామ్ లవింగ్ ఎవ్రీథింగ్ ఓవర్ హియర్. ఇట్స్ లైక్ మోర్ ఆఫ్ అ వైట్ కైండ్ ఆఫ్ లుక్ వస్తుంది. ఐ థింక్ ఇది బాగా కాంట్రాస్ట్లో పింక్కి బాగుంటుంది. అండ్ ఇట్ హ్యాస్ సీ గ్రీన్, ఈ బీడ్స్ ఉన్నాయి కదా సీ గ్రీన్ ఉన్నాయి. ఇది కూడా రివర్సిబుల్ ఉంది. సో లేదు, ఐ థింక్ వైట్ సైడ్ బాగుంటుంది. వావ్, దిస్ ఈస్ లుకింగ్ సో గుడ్ గైస్. నా మెహందీకి రెడీనా మీరు? కమ్ ఆన్, లెట్స్ సెలిబ్రేట్. సో గైజ్, మెహందీ అవుట్ఫిట్ అయిపోయింది. ఐ హోప్ యూ రియల్లీ లైక్డ్ ఇట్. నాకు కూడా ఈ ఎపిసోడ్ చాలా స్పెషల్ ఉంది బికాజ్ నా పెళ్లి టైంలో నేను అంత వ్లాగింగ్ చేసేదాన్ని కాదు. యూ గైజ్ వర్ నాట్ అ పార్ట్ ఆఫ్ మై జర్నీ, నా పెళ్లి జర్నీ కదా. సో ఇప్పుడు అన్నీ ఒక్కొక్కటి చూపిస్తే మీరు కూడా ఎలా అనిపిస్తుంది కామెంట్ చేసి చెప్పండి. సో లెట్స్ చేంజ్ ఇన్ టు ద సంగీత్ అవుట్ఫిట్ అండ్ సీ వాట్ exciting options we have over here for jewelry. Let's go. And this is me, Sangeet, ready guys. So ఈ లుక్కి డెఫినెట్లీ ఏదైనా కంటెంపరీ జ్యువెలరీనే బాగుంటుంది. అందుకే ఈ 3 ఆప్షన్స్లో చూస్ చేద్దాం అనుకుంటున్నాను. బేసికలీ అన్నిటికీ వైట్ బేసే ఉంది. ఇట్స్ నాట్ లైక్ గోల్డ్ బికాజ్ ఈ అవుట్ఫిట్కి అదే సెట్ అవుతుంది అనమాట. అండ్ ఐ ఫీల్ దట్ బ్రైటర్ కలర్డ్ స్టోన్స్, లైక్ దిస్ ఈజ్ ఆల్రెడీ వెరీ రెడ్ కదా, సో దీనికి జస్ట్ వైట్ జస్ట్ గోల్డ్ అంటే ఇట్ లుక్ వెరీ లైక్ నార్మల్. కానీ ఈ బ్రైటర్ కలర్డ్ స్టోన్స్ ఉంటే ఐ ఫీల్ అవుట్ఫిట్కి ఏదో ఒకటి యాడ్ అవుతుంది అనమాట. హౌ వీ లైకింగ్ ద ఫస్ట్ ఆప్షన్ గైస్? సో ఇది నాకైతే చాలా నచ్చింది. కానీ ఈ సారీకి స్పెసిఫిక్లీ నాకు ఇది కొంచెం లైక్ మోడర్న్ టచ్ రావట్లేదు అనిపిస్తుంది. సో విల్ ట్రై సమ్ మోర్. బట్ కలర్ మాత్రం చాలా బాగుంది. దీనికి ఇయర్ రింగ్స్ ఇలా వచ్చాయి. ఇట్ హ్యాస్ అ గ్రీన్ స్టోన్ ఇన్ బిట్వీన్. ఐ ఫీల్ ఇది ట్రెడిషనల్ అవుట్ఫిట్స్కి ఇంకా బెటర్ సెట్ అవుతుంది. నెక్స్ట్ ఈ ఆప్షన్ ఉంది గైస్, and I'm simply loving the look. Like I really like anything with scalloped design ఉంటే నాకు చాలా ఇష్టం. అండ్ ఇందులో స్పెషాలిటీ ఏంటంటే బ్లూ అండ్ గ్రీన్ రెండు కలర్డ్ స్టోన్స్ ఉన్నాయి, విచ్ ఐ ఫీల్ ఇస్ రియలీ కాంప్లిమెంటింగ్ ద రెడ్ ఇన్ దిస్ అవుట్ఫిట్. సో ఇది ఆప్షన్లో పెట్టేసుకుందాం. దీనికి ఇయర్ రింగ్స్ అయితే ఇలా ఉన్నాయి, పర్ల్ టచ్ కూడా ఉంది. నౌ దిస్ పీస్ హ్యాస్ మై హార్ట్ గైజ్. ఐ థింక్ ఇది ఈ అవుట్ఫిట్కి పర్ఫెక్ట్ అనమాట. సో ఇట్ హ్యాస్ జాంబియన్ ఎమరల్డ్స్, రోజ్ కట్ డైమండ్స్ ఉన్నాయి
అండ్ ఆల్సో ఐ ఫీల్ జాంబియన్ ఎమరల్డ్స్ ఆర్ లైక్ అన్ ఇన్వెస్ట్మెంట్. ఓకే, సో ఇది ఎప్పటికైనా బాగుంటుంది, సంథింగ్ విచ్ యూ కెన్ పాస్ ఆన్ టు యువర్ ఫ్యూచర్ జనరేషన్స్ అని చెప్పొచ్చు. ఆల్సో ఈ చోకర్లో స్పెషాలిటీ ఏంటంటే ఇది చోకర్ లాగా వేసుకోవచ్చు, తర్వాత బ్రేస్లెట్ లాగా కూడా వేసుకోవచ్చు. సో ఐ ఫీల్ ఈ అవుట్ఫిట్కి దిస్ ఈజ్ లైక్ జస్ట్ టనింగ్. If I was a 2025 bride, this is definitely the color that I would wear. ఇప్పుడు పేస్టల్స్ అనేది నార్త్ ఇండియన్ వెడ్డింగ్స్లో ఎప్పుడూ వచ్చేసింది, బట్ సౌత్ ఇండియన్ వెడ్డింగ్స్లో ఈ మధ్య పేస్టల్సే వేసుకుంటున్నారు కదా. అండ్ దీంతో పాటు గోల్డ్ ట్రెడిషనల్ జ్యువెలరీ కూడా వేసుకోవచ్చు. బట్ ఓ హియర్ దే హ్యావ్ సమ్ లవ్లీ కలెక్షన్ లైక్ డైమండ్స్ అండ్ ఎక్స్క్విజిట్గా అనిపిస్తుంది కదా, లైక్ యునో కంటెంపరీ బ్రైడ్స్ ఈ మధ్య అదే ప్రిఫర్ చేస్తున్నారు. సో నేను 2 sets చూస్ చేశాను గైస్. ఒకటి యాజ్ యూ కెన్ సీ అందులో గ్రీన్ అండ్ ఒక రూబీ కూడా స్టోన్ ఉంది అలాంగ్ విత్ డైమండ్స్ ఆఫ్ కోర్స్, అండ్ ఇది వచ్చేసి ఉట్టి గ్రీన్ ఉంది విత్ ద డైమండ్స్. సో లెట్స్ ట్రై అండ్ సీ విచ్ లుక్ ఇస్ ఫర్ మీ టుడే. ఈ డైమండ్ నెక్ సెట్ ప్రతి ఒక్క బ్రైడ్కి డ్రీమ్ అని చెప్పొచ్చు. హెవీ జోధా అక్బర్ స్టైల్లో ఉంది. ఇవన్నీ VVS, EF, IGI సర్టిఫైడ్ న్యాచురల్ డైమండ్స్ అనమాట. ఈ గ్రాండ్ చోకర్కి 3 స్టెప్స్ ఉన్నాయి అండ్ ఇది 12 డిఫరెంట్ వేస్లో వేసుకోవచ్చు. ఇయర్ రింగ్స్ వచ్చేసి జుమ్కీ అండ్ చాంద్బాలి కాంబినేషన్లో యూనిక్ స్టైల్లో ఉంది. గైస్ యు నో వాట్, నా షూటింగ్ డైమండ్ జ్యువెలరీతో అయిపోయింది, బట్ ఐ వాజ్ లైక్ ఐ హ్యావ్ టు ట్రై దే గోల్డ్ జ్యువెలరీ బికాజ్ వీళ్ళ దగ్గర ఉన్న కలెక్షన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరైటీ చాలా ఉంది. సెకండ్ థింగ్, వాళ్ళకి డీప్ నక్షి వర్క్ ఏదైతే చేస్తున్నారో చాలా బ్యూటిఫుల్గా ఉంది. అంటే ద పర్ఫెక్షన్, ప్రిసిషన్, క్లారిటీ అనేది చాలా బాగుంది. లైక్ ఐడల్స్ అదంతా ఉంటాయి కదా, దానికి అది ఏదైతే ఇంప్రింట్ చేస్తారో అది చాలా ఫైన్ క్వాలిటీలో ఉందన్నమాట. సో వీ హ్యావ్ 2 ఓవర్ హియర్ అగైన్. ఇది ట్రెండింగ్ డబుల్ సైడ్ మ్యాంగో హారం, కంప్లీట్లీ హ్యాండ్ మేడ్ అనమాట. డీటెయిలింగ్ చూస్తే ఎంత ఫైన్ క్రాఫ్ట్మెన్షిప్ అని తెలుస్తుంది. దిస్ ఈజ్ అ పీస్ ఆఫ్ ఆర్ట్. కానీ ఇప్పుడు దీనికి వెళ్ళాలా లేదంటే దీనికి వెళ్ళాలా అని కన్ఫ్యూజన్. ఏం ఫైనలైజ్ చేశానో చూసేయండి. ఐ హ్యావ్ టు కాల్ దిస్ ద గ్రాండ్ ఫినాలే. మీ స్పెషల్ డేకి ఒక గాడెస్ లాగా కనిపించాలి అంటే బ్లైండ్లీ ఈ ప్యూర్ గోల్డ్ నక్షి సెట్కి వెళ్ళొచ్చు. దీస్ డిజైన్స్ నెవర్ గెట్ ఓల్డ్. ఇవి క్లాసిక్స్ కదా. ఫర్ ద బోల్డ్, బ్యూటిఫుల్ అండ్ ట్రెడిషనల్ బ్రైడ్ ఇట్స్ జస్ట్ వావ్. Guys, that is the end of this video. It was so much fun creating these amazing looks in collaboration with Bhageshri Jewelers. What kind of a bride are you?
బ్లింగీ డైమండ్ క్వీనా లేదా బ్రిలియంట్ గోల్డ్ గాడెసా? ఒక కామెంట్ చేసి నాకు చెప్పండి. అండ్ ఆల్సో 2025లో ఎవరెవరైతే బ్రైడ్స్ అవుతున్నారో ఐ కంగ్రాచ్యులేట్ ఆల్ ఆఫ్ యూ పర్సనలీ. యూ మస్ట్ డెఫినెట్లీ కమ్ టు భాగ్యశ్రీ జ్యువెలర్స్ and check out their exquisite collection. If you like this video, you know what you have to do. Subscribe, like and share, and follow me on all my social media handles. See you in another fresh new episode of Asterix very, very soon. Till then, it's bye from Asterix.